చేసినటువంటి మహిళా మండలందరికీ విశ్వ హిందూ పరిషత్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వాస్తవానికి మహిళ అనేటువంటి పదములోనే అర్థము పరమార్థము ఉంది. మన భారతీయ సంస్కృతిలో మహిళల యొక్క స్థానము పవిత్రమైనది, విశిష్టమైనటువంటిది, పరమార్థమైనటువంటి స్థానం. దీనికి ఒకే ఒక పదములో నిర్వచించడానికి అంటే మన భారతదేశాన్ని ఏమని పిలుస్తాం? భారత మాత అంటాం. నిజానికి అమెరికా మాత అని ఈ ప్రపంచంలో 192 దేశాలు పైబడి ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీమూర్తిని ఆపాదిస్తూ గౌరవంగా ఆ దేశం యొక్క పేరును పిలిచేటువంటి సంస్కృతి ఏ దేశంలో అయినా చూసారా మీరు? ఎక్కడా లేదు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి ఒక విషయం చెప్తాను, మీరు నన్నేదో భావించవద్దండి, కాస్త తర్వాత చెప్తాను. మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క పవిత్రతను ఎంత ఉదాహరణంగా అభివర్ణించాడంటే మనకు బలమైనటువంటిది వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. భారతదేశంలో ఉన్నటువంటిది ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటిది ప్రధానంగా కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో ఇల్లాలి యొక్క పాత్ర అద్వితీయమైనటువంటిది, అపురూపమైనటువంటిది, ఆదర్శప్రాయమైనటువంటిది, ఆచరణీయమైనటువంటిది. సంక్షిప్తంగా చెప్పాలని అంటే ఇంటికి వెలుగు ఇల్లాలు. వాస్తవమే కదా. అసలు సృష్టి, ఒక సృష్టికి ప్రతిరూపము మీరేనండి. అసలు ప్రకృతికే ప్రతిరూపము శ్రీమూర్తులు. ఇంతటి విశిష్ట స్థానాన్ని అలంకరించినటువంటి ఈ సమాజాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత స్త్రీమూర్తులకు ఉందా లేదా? ఉందా? మరి ఏ విధంగా కాపాడుకోవాలి? మన యొక్క సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మానికి వందల చరిత్రలు ఉన్నప్పటికీ కూడా కాసింత సజీవంగా ఉంది అని అంటే మనకు ఆధ్యాత్మికంగా ప్రభావితం కావడం వల్లనే ఈనాడు ఋషులు, మహర్షులు, యోగులు, మౌనులు, మునులు కూడా హిమాలయ పర్వతాలలో వారు ఆధ్యాత్మికంగా ధ్యానంలో కూర్చుంటారు. బ్రహ్మముహూర్త సమయంలో వారు ధ్యానాన్ని అనుసరించే క్రమంలో ఆ యొక్క ధ్యాన తరంగాలు సమస్తము కూడా భారతదేశం మొత్తం వ్యాపిస్తాయి. ఈ విషయం మీకు తెలియదు. ఆ యొక్క ధ్యాన తరంగాల ప్రభావంతోనే మన సంస్కృతికి ఇప్పటికీ కూడా 1000 సంవత్సరాల అనంతరము అనేక దాడులకు గురైనప్పటికీ కూడా నిలబడి ఉందండి అంటే అది యొక్క ధ్యానం యొక్క గొప్పతనం. సరే, ఇంత స్థాయి ఉన్నటువంటి మీరు పురుషుడి పాత్ర ఏంటో తెలుసా? పురుషుడికి భార్య లేకపోతే ఆనందం లేదు, పురుషుడికి భార్య లేకపోతే ఆలోచనలు లేవు, పురుషుడికి భార్య లేకపోతే ఆరోగ్యం లేదు, పురుషుడికి భార్య లేకపోతే ఆయుష్య లేదండి. ఇది వాస్తవం. అయితే ఇంతటి విశిష్ట స్థానాన్ని అలంకరించినటువంటి స్త్రీమూర్తికి పాదాభివందనం చేయాలి. ఎవరు? పురుషులు. అయితే మన దురదృష్టం ఏంటంటే ఈ మధ్య ఒక టీవీలో చూశాను నేను, ప్రదీప్ అనేటువంటి సినిమా యాక్టర్ ఆయన. అది 2-3 చిత్రాల్లో మాత్రమే ఉన్నట్లుగా ఉంది. వెనకటి హీరో ఆయన. స్టేజ్ పైన నా అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రతిరూపమే అక్కడ ఆవిష్కరింపజేశారు వాళ్ళు. నేను చాలా ముగ్ధుడనయ్యాను. భార్యను పొగుడుతూ భార్య పాదాలకు నమస్కరించాడు. ఎంత గొప్ప సన్నివేశం అది! అంతటి అదృష్టం ఎవరికి దక్కుతుంది? అయితే మన శాస్త్రాలలో వయసు రీత్యా లేకపోతే ఆధిపత్య రీత్యా కూడా కొంత ఉంటుంది లేండి. శాస్త్రాలు కూడా రక్షించిన వాళ్ళే కదా. ఆ రీత్యా అవకాశాన్ని వాళ్ళు స్వీకరించారు.
ఇంట్లో మాత్రం, కానీ బయట స్వీకరిస్తున్నారు. ఎలా? శ్రీమూర్తులను దేవతాలుగా మనం ఆరాధిస్తున్నాం కదా. అంకులమ్మ, సుంకాలమ్మ, ఎన్ని పేర్లండి, జమ్ములమ్మ, రకరకాల దేవతలతో బయట మాత్రము సాష్టాంగపడి అమ్మా నాకు శక్తిని ప్రసాదించు తల్లి అని ఈ పురుష పుంగవులు మొత్తము సాష్టాంగపడి నమస్కరిస్తారు. ఎవరికి? మీ ప్రతిరూపమైనటువంటి ఆ దేవతా మూర్తులను. మేము అక్కడ అట్లా రుణం తీర్చుకుంటున్నాం తల్లి. అయితే ఇంతటి మీకు ఒక విషయం చెప్తారు, చాలా కొంచెం నవ్వులాగా ఉంటుంది, కానీ చాలా ఆస్వాదిస్తారు. ఒక పురుషుడు ఈ ప్రపంచంలో ఎవరినైనా కానీ కూడా ఒప్పించగలగడేమో, కానీ భార్యను ఒప్పించడం బహు కష్టం. కారణం ఏమంటే, ఒక చీమ పెదవులకు లిప్స్టిక్ వేయించాలి, తర్వాత ఒక దోమకు ఇంజక్షన్ కూడా వేయచ్చట, ఒక ఏనుగును తీసుకొని ఒళ్ళో కూడా కూర్చోబెట్టుకోవచ్చట. కానీ భార్యను ఒప్పించడం అనేది బహు కష్టం. మీకు బాగా చూసుకుంటారు, ఏదైనా ప్రేమపూర్వకంగా భర్త ఒక శాఖ తీసుకొచ్చాడని అనుకుందాం. హఠాత్తుగా ఎన్ని వంకలు పెడతారు మీకే తెలుసు, మా భాషలో కాదు. కనుక ఇంతటి ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఒక చిన్న వస్తువు కొనాలన్నా ఇంటి ఇల్లాలు సంతృప్తి పడితే ఆ పురుషుడికి ఏనుగు ఎక్కినంత, హిమాలయ పర్వతాలు ఎక్కినంత ఆనందాన్ని లభిస్తుంది. వాస్తవమా కాదా? భార్యను తృప్తి పరచడం అంటే పురుషుడి యొక్క ఆనందము శిఖరాగ్రాలకు వెళ్ళిపోతాడు. అటువంటి స్త్రీమూర్తి కొనుగోలుదారులలో మొట్టమొదటి మీరే. కారణం ఏమంటే, ప్రతి వస్తువులో కూడా డబ్బు ఎవరు సంపాదించినప్పటికీ కూడా కొనుగోలు శక్తి మీ నుంచే ప్రారంభమవుతుంది. కనుక మొట్టమొదట మేము చెప్పేది ఏంటంటే, మీరు కొనుగోలు చేసేటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా హిందువుల దగ్గరే కొనాలి. కారణం ఏమంటే, ఒక హిందువు ఆర్థికంగా బలోపేతమవుతే మన సంస్థలకు, ధార్మిక సంస్థలకు, ఆధ్యాత్మిక సంస్థలకు, అంటే దేవాలయాలకు, ఊరేగింపులకు, జాతరలకు, ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తారు. వాస్తవమే కదా. ఒక ముస్లిం దగ్గర కొంటే వాడు ఎవరికి ఇస్తారంటే ఉగ్రవాదులకు, లవ్ జిహాదులకు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులకు మాత్రమే ఆర్థిక సహకారాన్ని అందిస్తారు. ఇది వాస్తవమా కాదా? కనుక మీరు మనసులో శబ్దం చేసుకోవాలి. కనుక ఇటువంటి స్త్రీ పాత్ర యొక్క సమాజంలో చాలా విస్తృతమైనటువంటిది. మీరు ఒక ఆశ్చర్యం ఏంటంటే, చాలామంది భార్యలో ఎక్కడైనా ఫోటో దిగేటప్పుడు భార్య భుజం పైన చేసుకొని ఫోటో దిగుతారు కదా. జనరల్గా భార్యలు ఏమనుకుంటారంటే, నా భర్త ఎంత ప్రేమ అని అనుకుంటుంటారు. కాదు, నేను సింహం మీద చేసిన నూరా అని ప్రపంచానికి చాటడం మీ శక్తి అంత గొప్పది. కాబట్టి మీరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనం ఎక్కువ మాట్లాడితే నాకు ఆయాసం వస్తుంది, మీకు నీరసం వస్తుంది. కనుక నేను సంక్షిప్తంగానే ముగించమని మేడం గారు చెప్పారు. ఇంకొక సందర్భంలో ఏదైనా చేస్తాము. అయితే మాకు ఉద్దేశం ఒకటి తల్లి, చివరిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున మీకందరికీ పాదాభివందనం చేస్తూ విన్నవించుకునే అంశం ఏమనగా, విశ్వ హిందూ పరిషత్ ఈ దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం అహర్నిశలు పాటుపడుతుంది. ఒక స్త్రీమూర్తి గౌరవింపబడాలంటే ఈ దేశం ఉండాలి. ఒక స్త్రీమూర్తి పవిత్రత స్థానాన్ని కొనసాగించాలంటే ఈ ధర్మం ఉండాలి. ఒక స్త్రీమూర్తి సమాజంలో ఒక విలువను ఆపాదింపబడాలంటే ఈ దైవము ఉండాలి. వాస్తవంగా కాదా? మరి ఈ మూడింటి కోసమై మీ పాత్ర ఏమిటి? మీరు సమావేశంలో మాట చెప్పమంటే చెప్ప.
ఓకే, ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తామమ్మా. కనుక విశ్వ హిందూ పరిషత్లో మీరు సభ్యులుగా చేరాలి. ఈ మూడింటి కోసమే మీరు కొంత సమయాన్ని, మీరు నమ్మరు, అబ్బా నాకు చాలా సమయం దీనికి కేటాయించలేము అనేసి, చాలమ్మా. మీరు విశ్వ హిందూ పరిషత్తులో సభ్యత్వం తీసుకొని వారికి తోచిన పాత్ర మీరు పోషించేటువంటి వారిని సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు నమ్మరు, కొన్ని కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా ఒక ఉన్నత స్థితిలో ఎదిగారే తప్ప విశ్వ హిందూ పరిషత్తులో సేవ చేసినటువంటి వారు ఎవరు ఒక్క నయా పైసా నష్టపోయినటువంటి దాఖలాలే లేవు. కాబట్టి మీ స్త్రీమూర్తులకు మీరు అవగాహన ఉన్నటువంటి వారు ఈ విశ్వ హిందూ పరిషత్తులో చేరండి. ఈ ధర్మాన్ని కాపాడడానికి మీ వంతు కృషిగా మీ క్రియాశీలక పాత్ర కూడా మాకు కావాలని సందర్భంలో మీకందరికీ మనవి చేస్తూ, చివరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పాపం ప్రధానంగా సుహాసిని గారు, తర్వాత ఇద్దరు ఉన్నారు అక్కడ, అరుణ గారు, తర్వాత మహేశ్వరి గారు, ఇంకొకరు ఉన్నారు అరుణ గారు, హేమలత గారు. వీరందరికీ మేము ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎలా నిర్వహించాలి అనేటువంటి విషయంగా చెప్పినప్పుడు కొన్ని సూచనలు చేశాము. ఆ సూచనల ప్రకారంగా చాలా శ్రమించాము. వారి యొక్క శ్రమకు చాలా విశ్వ హిందూ పరిషత్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. తదుపరి కూడా ఈ కార్యక్రమాలలో మీరందరూ ఏదైనా ఇంకొకటి చెప్తున్నా, అమ్మా ఎల్లుండి ఇందాక వక్తలు చెప్పారు, ఝాన్సీ రాణి పాత్ర, వీరవనితల పాత్ర, చారిత్రకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. అలాంటి పాత్ర ఎల్లుండి మీ పాత్ర ఉండాలి. ఏమిటిది? రాయచోటిలో మన కార్యక్రమాలు జరిగే క్రమంలో ముస్లింస్ అడ్డగించి రాళ్ళదాడి చేశారు హిందువుల పైన. ఆ దానికి నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఆ ర్యాలీలో మహిళా మనులు కూడా పాల్గొన్నారు. ఏ యుద్ధాలు కట్టిపట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. ఆ ర్యాలీలో పాల్గొంటే చాలు. మీరందరూ మానసికంగా శారీరకంగా సిద్ధంగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెంకట సుబ్బయ్య గారు చాలా చక్కగా వివరించారు. అంతేకాదు సార్ కోరుకునేది ఏంటంటే, ఇంతమంది మహిళల్ని గ్యాదర్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. మాకున్న తక్కువ టైంలో ఇంతమందికి ఫోన్స్ చేసి పర్సనల్గా మాట్లాడి పిలవడం అనేది కూడా అంత సామాన్యమైన విషయం కాదు. మీరందరూ వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు. ఇక్కడ మాతృ శక్తిలో వచ్చేసి 35 సంవత్సరాలు పైబడిన స్త్రీలందరూ దాంట్లో జాయిన్ కావచ్చు. 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దుర్గా వాహినిలో 2 కూడా విహెచ్పి కింద మహిళా విభాగాలు. వీటిలో ఇంకా ఇది కాకుండా సేవికా సమితి అని కూడా ఉంది. అక్కడ కూడా మీరు మొత్తానికి మన హిందూ మహిళలు ఖాళీగా వేరే పనులలో నిమగ్నమై ఉండకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలలో ఉండి దేశభక్తిని దైవభక్తిని పెంపొందించుకొని మహిళల శక్తి చాటాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు శ్రీదేవి ఒక 2 నిమిషాలు మాట్లాడతారంట అనమాట. సో మీరు మీ విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మేడం గారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఉన్నారు. అందరి ముందర నేను చెప్పాలంటే అనిపిస్తూ ఉంది. కానీ ఫస్ట్ మహిళలు బయటికి రావడానికి కారణం నేనే, ఓపెన్గా చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకంటే సొసైటీ ఇప్పుడు అందరము బాగుండాలి, అందరిలో నేను ఒకరి అని అనుకునే క్యారెక్టర్. ఇప్పుడు 5,000 ఉన్నాయి. 5,000 అందరము కలిస్తేనే క్రికెట్ అవుతుంది. అంటే కులాలకు అతీతంగా అందరము కలిసి యూనిటీగా ఎప్పుడు మహిళ బాగుంటుందో సొసైటీ కూడా బాగుంటుంది. మనము వాట్సాప్లో ఏం చేస్తాము, తెల్లవారుచిన నుంచి రాత్రి వరకు ఏది దొరికితే అది టప పెట్టేస్తున్నాం. కానీ ఆ సబ్జెక్ట్లో పాయింట్స్ పెడుతున్నప్పుడు అది మనం పాటిస్తున్నామా లేదా, మనం పాటించి 10 మందికి చెప్తే నిజాయితీగా బాగుంటుంది అనేది నా కార్యక్రమం ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే టప పెట్టడం కాదు, 10 పాయింట్లు వచ్చినా కూడా ఒక పాయింట్ అయినా మనం కరెక్ట్గా చేస్తే ఆ పాయింట్ చేసి మళ్ళీ మనం అక్కడ వాట్సాప్లో పెట్టాలా, యూట్యూబ్లో కానీ దేంట్లో పోయినా 10 మందికి తెలుస్తాయి. కానీ ఇప్పుడు నంద్యాల ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా నంద్యాల నుంచి
ప్రతిదీ ఒక రాజకీయ పరంగా కానీ ప్రభుత్వంలో ఎదగడం కానీ ప్రతి దాంట్లో మన నంద్యాలనే నెంబర్ 1 స్థానంలో ఉంది. చాలా గర్వంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఈరోజు మహిళలుగా మరి రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా అయినందుకు డీసెంట్గా మనం అందరినీ అయింది. మరి ఆమెకు కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే ఇంతమంది మహిళలు ముందుకు వచ్చే కార్యక్రమాలు నడపడానికి మనమంటూ ఆదర్శంగా తీసుకొని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక శ్రీదేవి తెలుసు, సుహాసిని తెలుసు, సుజాత తెలుసు, ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను తెలుసు, వాళ్ళకి నాకు తెలుసు. కానీ మనము స్టేజీ ఎక్కి కూర్చున్నప్పటికీ, స్టేజీ ముందర కూర్చున్నప్పటికీ ఆమె ఏం మాట్లాడుతుంది, మనకి ఏం పాయింట్ దొరుకుతుంది అనేది క్యాచ్ చేసుకోవడానికి అక్కడే ఇంపార్టెంట్ అనమాట. మీకు అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పోయమ్మ మేము స్టేజీ మీద కూర్చున్నామే అనుకోకూడదు. స్టేజీ కన్నా ముందర కూర్చుంటాం కదా, స్టేజీ మీద వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో, మనకి ఏం పాయింట్ దొరుకుతుంది, మనం ఎలా వెళ్ళిపోవాలా అనే కాన్సెప్ట్ మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మనము ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు మా టర్మ్ అయిపోతుంది. మా టర్మ్ అయిపోతే నెక్స్ట్ వీళ్ళని జనరేషన్లోకి తీసుకోవాలా, ఎదుగుదల చేయాలంటే మనం సపోర్ట్ ఇవ్వాలి. మనం సపోర్ట్ ఇచ్చి మనం వాళ్ళని ఎదగడానికి తయారు చేయాలి. ఇప్పుడు నేను చేసేది ఏంటి, మనతో పాటు 10 మంది ఎదగాల, ఆ 10 మందిలో ఇంకొక 10 మంది ఎదగాలి. అలా ఎదుగుతూ పోతే డెవలప్ అవుతుంది సొసైటీ. మనం ఎక్కడి వరకు మన వరకే చూసుకోకూడదు, 10 మందికి ఛాయిస్ ఇవ్వాలా, వాళ్ళల్లో మనం ఒకరిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకు మించిన కార్యక్రమాలు ఇంకా మన శ్రీశక్తిని డెవలప్ చేసుకొని ఆధ్యాత్మికంగా దేశభక్తి పరంగా మన కార్యక్రమాలను రత్నలక్ష్మి గారు గీతా గారికి ఇవ్వండి. ఇక్కడ ఎప్పుడు కార్యాలయం నడిపించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. దేవహర్షిని తనకు కూడా సెకండ్ ప్రైజే ఇందుమతి గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరి మహిళలను గుర్తించాలనే మా తపన. మాకు సమయం తక్కువగా ఉండడము, ఇంకా అందరినీ గుర్తించి అటువంటి వాళ్ళని వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పుడు మొదటి పెట్టుగా లక్ష్మీదేవమ్మ నందమూరి నగర్లో ఉంటారమ్మ. రామ లక్ష్మీదేవమ్మ గారు నందమూరి నగర్లో ఉంటారు. రజక వృత్తి చేస్తారమ్మ. చాలా సేవా కార్యక్రమాలలో అందలేసిన చెయ్యి. ఈమె ఎన్నో గుళ్ళల్లో 144 గుళ్ళు క్లీన్ చేస్తే ప్రతి గుడిలో, అంటే మన హిందూ ధర్మం కోసము చదువు రాకపోయినా, ఆర్థిక స్తోమత లేకపోయినా మన హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న ఈ మహిళను గుర్తించి ఈరోజు సుహాసిని గారు తన స్వహస్తాలతో సన్మానించవలసిందిగా కోరుతున్నారు. వీళ్ళు హిందూ ధర్మంలో ఉంటూ ఆర్థికంగా లేకపోయినా అలరి గంధం పునకు